అహల్య, అవంతిక మాటలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు తన మంచి కోరి చెప్పావు. తనే ఏదో టెన్షన్లో ఉంది. నువ్వు వెళ్ళు. ఆగవే. ఏంటే నా మనవరాలతో నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు? అది కాదండి, కార్తిక్ గారు. వాడెక్కడికెడితే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకు? ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేదానికి ఇవన్నీ నీకు అవసరం అంటావా? మా ఇంటి విషయాలు నీకెందుకు? అయినా నువ్వేమైనా పర్మనెంట్గా ఉండిపోతావా? అంటే కార్తిక్ గారు ఏదైనా తప్పు చేస్తుంటే అవంతిక సమస్యల్లో పడుతుందేమోనని చెప్పానండి. అవంతిక చెప్పింది కదా, నీ సలహాలు సూచనలు మాకేం అవసరం లేదు. నువ్వు ఈ ఇంట్లోంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. రేపు గౌతమ్ గారు చెన్నై వెళుతున్నాడు. వాడు అటు వెళ్ళగానే నువ్వు నీ పెట్టే బేడ సర్దుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఆలోపింటి సమస్యలంటూ నెత్తి మీద వేసుకుని అవి నువ్వే నెరవేరుస్తున్నట్టు అందరి ముందు కలరింగులివ్వకు. అర్థమైందా? వెళ్ళా. ఇక నుంచి దీన్ని అస్సలు నమ్మకూడదు. ఏదో ఒక రకంగా పాతుకుపోవాలని చూస్తుంది. గౌతమ్ గాడు చెన్నై వెళ్ళని నేనే మెడ పట్టుకుని దీన్ని బయటికి గింటేస్తాను. ఆయన గురించి అమ్మ అహల్య ఏదేదో చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఆయన ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావట్లేదు. వచ్చినా ఆలస్యంగా వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? వచ్చావా? తెచ్చావా? ఇదిగోండి. ఇంతేనా? ఈ రోజుకి ఇంతే. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? త్వరలోనే అడ్జస్ట్ చేస్తాను. సరే, ఆ డబ్బులు తీసుకొని త్వరగా వచ్చేయి. ఏంటండి మీరు సర్దుకుంటున్నారు? పర్వాలేదండి. ఏంటి పర్వాలేదు? మీరుండండి, నేను సర్దుతాను. సరే, మీరు నా బట్టలు సర్దండి. నేను నా కాన్ఫరెన్స్కి సంబంధించిన మెడికల్ ఫైల్ తీసుకుంటాను. హ్మ్. ఏమండి, ఈ బట్టలు సరిపోతాయా లేదంటే ఇంకొక ఎక్స్ట్రా పేరు ఏమైనా పెట్టమంటారా? వద్దండి, ఉండేది 2 రోజులే కదా, ఇవి సరిపోతాయి. సరే అండి, బ్రష్ పేస్ట్ కూడా తీసుకొచ్చి పెడతాను.
ఇదిగోండి, ఈ ఫైల్ కూడా పెట్టేయండి. మీ ప్రయాణానికి కావాల్సినవన్నీ పెట్టేశాను. ఇంకేమైనా ఉంటే గుర్తు చేసుకోండి. ఒక్క నిమిషం. ఈ సూట్ కేసు ఎందుకండి? నా బట్టలు ఎందుకండి ఇందులో సర్దుతున్నారు? రేపు నాతో పాటు మీరు బాబు కూడా చెన్నై వస్తున్నారు. మనం ముగ్గురం చెన్నై వెళ్తున్నాం. వెళ్ళి చెన్నై మొత్తం చుట్టేసి వస్తున్నాం. రేపు గౌతమ్ గాడు చెన్నై వెళుతున్నాడు. వాడు అటు వెళ్ళగానే నువ్వు నీ పెట్టే బేడా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఆ, నేను బాబు చెన్నై ఎందుకండి? తప్పే ఉందండి. మన పెళ్ళైనప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. మీరు కూడా చెన్నై చూసినట్టు ఉంటుంది కదా. అది కాదండి, మీరేమో కాన్ఫరెన్స్లో ఉంటారు, మేము హోటల్ రూమ్లో ఉండి ఏం చేస్తాము? నాకు ఏం తోచదు కదా. ఇక్కడైతే అందరూ ఉంటారు. కాన్ఫరెన్స్కి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి. నేను కాన్ఫరెన్స్కి ఎందుకండి? అక్కడికి వచ్చి నేనేం చేస్తాను? నా మెడికల్ కొలీగ్స్ అందరికీ మిమ్మల్ని బాబుని పరిచయం చేస్తాను. మీరు నా భార్యని, వీడు నా కొడుకు అని పరిచయం చేస్తాను. వద్దండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు రాకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుందండి. నేను రాకపోతే మీకు ఇబ్బంది ఏంటండి? మీకు గుర్తుందా, లాస్ట్ టైము మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాను. ఆ రోజు అదితి వల్ల నా వాయిస్ పోతే మీరు నా బదులుగా అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో ద విన్నర్ ఇస్ గౌతమ్. ఆ రోజు మీ వల్లనే నేను ఆ కాన్ఫరెన్స్లో సక్సెస్ అయ్యాను.